బంగారానికి డిమాండ్ పడిపోతోందా? కేంద్రం బ్లాక్ మనీ వేట గోల్డ్ కొనుగోలుపై ప్రభావం చూపిస్తోందా? జ్యువెలరీ వ్యాపారులకు బంగారం లాంటి పండుగలు దీపావళి, ధన్తెరస్ ఆశలు కూడా ఆవిరవుతాయా? బిలియన్ మార్కెట్ పరిస్థితి వరల్డ్ కౌన్సిల్ అంచనాలు చూస్తే అదే నిజమని తెలుస్తోంది. బంగారానికి భారీ స్థాయిలో డిమాండ్ పడిపోవడంతో పండుగల వేళ సామాన్యులకు పసిడి అందుబాటులోకి వస్తోంది. పసిడి నేల చూపులు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గత 2 ఏళ్లలో గరిష్టంగా 8% పైగా పతనమయ్యాయి. ఇటు భారత్లోనూ డిమాండ్ గణనీయంగా తగ్గుతూ వస్తోంది. వ్యాపారులు ఎన్ని బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇండియా బిలియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 30,000కు దిగువన కదలాడుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ప్రస్తుత ధర 28,500 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంది. బంగారం కొనుగోళ్లలో చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియానే. అయితే గ్లోబల్ గా గోల్డ్ రేట్స్ గత 2 ఏళ్లలో గరిష్టంగా 8% మేర పతనమయ్యాయి. ఈ ఏడాది వినియోగం 650 మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా నమోదవుతుందని ఓ సర్వే తెలిపింది. గతేడాది భారత్ 864 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2010లో అత్యధికంగా 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు లెక్కలు తేల్చింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. అయితే బ్లాక్ మనీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్చి, ఏప్రిల్లో జ్యువెలరీ వ్యాపారుల బంద్ కూడా బంగారం కొనుగోళ్లు, డిమాండ్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత 33 ఏళ్లలో బంగారానికి డిమాండ్ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల్లోనే దీపావళి, ధన్తెరస్ వస్తున్నా వాటిపై కూడా ఆశలు నెరవేరేటట్లు లేదని జ్యువెలరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఈసారి అనుకూలంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు కొంత పెరగవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి అంచనాలను వినియోగదారులు ఏ మేరకు నిలబెడతారో చూడాలి. మొత్తం మీద బంగారం దిగి వస్తుండడం గోల్డ్ పరిశ్రమని ఆందోళనకు గురిచేస్తుంటే పసిడి అందుబాటులోకి వస్తుండడం సామాన్యులకు సంతోషాన్నిస్తోంది.